ధర్మమునందు అనురక్తి రాముడికి కలగడానికి కారణం కౌసల్య, వశిష్ఠ, విశ్వామిత్రుడు, దశరథ మహారాజు. వాళ్ళ వలన అంత ధర్మాత్ముడయ్యాడు. అంత ధర్మాత్ముడయ్యాడు కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాలు ఎప్పుడూ కూడా లోకంలో ధర్మ సంస్థాపన కొరకు, దుష్టులను నిగ్రహించడానికి, సజ్జనులను రక్షించడానికి పనికొచ్చాయి తప్ప అన్యథా స్వప్రయోజనం కోసం వాడుకోవడానికి ఆయన శక్తి ఆయనకి పనికి రాలేదు అంటే ఆయన వాడుకోలేదు. అది చాలా గొప్ప విషయం. ఆ శక్తి అలా రావడం ఉన్నదందే, ఆ ధర్మానికి కట్టుబడగలగడం ఉందే, అక్కడ మనిషి గొప్పవాడవుతాడు. అందుకే గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు. ఉత్తమమైనటువంటి లోకాలకి ఓ జటాయువు నువ్వు వెళ్ళిపో అన్నాడు. జటాయువు మరణిస్తున్నప్పుడు ఒక పక్షిని నువ్వు ఉత్తమ లోకానికి వెళ్ళు అని పంపించడానికి నరుడైన రాముడికి అధికారం ఎక్కడదని అడిగారు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రాముడికి అంటే, గురూన్ శుశ్రూషయా ధనుషా యధిశత్రవా దీనేన్ దానేన రాఘవ, దీనులను దానము చేత గెలిచాడు. గురువుల యొక్క శుశ్రూష చేసి గురువులు చెప్పిన మార్గాన్ని పట్టుకున్నాడు. నిజానికి రాముడి శక్తి ఎంతటిదో, రాముడి ధనుర్విద్య కౌశలం ఎంతటిదో హనుమ సుందరకాండ భాస్కర రామాయణంలో అంటారు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంతి కంటకణ కంఠపురాంతక శైల చాలనొద్దండ బల ప్రచండ పరదండ విఖండన చండకాండముల్ అంటారు. ఆయనే అక్షయబాణ తూణీరంలోంచి బాణాల్ని తీసి ధనస్సుకి సంధించి విడిచిపెడితే అందులోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రము చేత లంకాపట్టణాన్ని అంతటినీ కాల్చేస్తాడు. సృష్టి చేయగలడు, సృష్టిని లయం చేయగలడు. అంత గొప్పవాడు. బ్రహ్మా స్వయంభూ చతురానలో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా రుద్రో త్రిణీస్త్ర త్రిపురాంతకో వా త్రాకున్న శక్త ఇది రామవధ్యం అన్నారు రామాయణం. సృష్టికర్త బ్రహ్మగారైన, దేవలోకాధిపతి ఇంద్రుడైన, మహేశ్వరుడైన రాముడు చంపేస్తానంటే వాడిని కాపాడడం సాధ్యం కాదు. అంతటి మహాశక్తివంతుడు, అంతటి పరాక్రమోపేతుడు. అయినా కూడా ఆయన ధర్మం అన్న చట్టాన్ని దాటి స్వప్రయోజనం కోసం తన శక్తిని వినియోగించుకున్న ఘట్టం కనపడకపోవడానికి కారణం ధర్మం మీద అంత అనురక్తి గురువుల వలన కలిగింది. ఈ దేశానికి ఇప్పటికీ గౌరవం ఎవరి వలన కలిగింది అంటే గురువుల వలన కలిగింది. భారతదేశం అనేటప్పటికీ యావత్ ప్రపంచం రెండు చేతులెత్తి దేనికి నమస్కరిస్తుంది అంటే, ఇక్కడ పుట్టిన రామకృష్ణ పరమహంస, ఇక్కడ పుట్టిన వివేకానందుడు, ఇక్కడ పుట్టిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇక్కడ పుట్టిన చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇక్కడ పుట్టిన భారతీ తీర్థ మహాస్వామి, ఇక్కడ పుట్టినటువంటి మహాపురుషులైనటువంటి వారు భగవాన్ రమణులు, రమణాశ్రమం, అటువంటి మహాత్ములైన గురువులు నోరు విప్పితే ధర్మం ఎవరు ప్రబోధం చేశారో, ఎవరు లోకము చేత ధర్మాచరణం చేయించారో, ఎవరి జీవితాన్ని తృణప్రాయంగా ధర్మం కోసం పరిత్యజించారో అటువంటి మహాత్ముల గురించి ఈ దేశానికి రెండు చేతులెత్తి ప్రపంచం నమస్కారం చేస్తుంది. అంటే గురువుల వలన ఎవరి బుద్ధి బాగా ఊరిపిడి పొందిందో, చెక్కబడిందో వాడు మహాత్ముడవుతాడని రామాయణం రామకథ నేర్పే. రాముడు పరిపాలిస్తే రామరాజ్యం అంటాడు. రామరాజ్యము కావడానికి రాముడే పరిపాలించాలంటే మళ్ళీ రాముడు వస్తే తప్ప కుదరదు. కాదు, రాముడు పరిపాలించినది రామరాజ్యమైతే రాముడు పరిపాలించడానికి ప్రమాణమేమి? శాస్త్రము ప్రమాణంగా పరిపాలించాడు. నువ్వు కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా పరిపాలన చేస్తే అది రామరాజ్యమే అవుతుంది. ఏది చేసినా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. రాముడు అందరూ చెప్పినవి వింటాడు, చివరికి శాస్త్రము చెప్పినది ఏది అది చేస్తాడు రాముడు. కాబట్టి అది నీకు అలవాటైతే, గురువుల చేత నీ బుద్ధి ఉరిపిడి పొందితే నువ్వు కూడా రాముడంతటి వాడివి కాగలవు. అందుకు రామనామం అంత గొప్పదైంది, రామశక్తి అంతా రామనామంలోకి ప్రవహించింది. అందుకే రామనామం చాలయా అన్నారు.